హాయ్, నేను మీ నవీన్ రెడ్డి పైల్లా. వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనీర్స్ అకాడమీ. ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఆగస్టు 7న సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఆగస్టు 21న కానిస్టేబుల్కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తామని టీఎస్ఎల్పిఆర్బి వారు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు బాగానే చదువుతున్న అభ్యర్థులందరిలో ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్ది కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈసారి 1/5 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే 5 క్వశ్చన్స్ ర్యాంక్ పెడితే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే మొత్తం టోటల్ 200 మార్క్స్లో అన్ని కేటగిరీల అభ్యర్థులు 60 మార్కులు తెచ్చుకోవాలి క్వాలిఫై కావాలంటే. ఈ 60 మార్కులు అంటే 30% మార్క్సే ఈజీగా తెచ్చుకోవచ్చు అని అనిపిస్తుంది. కాకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేసరికి మళ్ళీ కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం లాగే పేపర్ ఉంటే, లాస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ లేకపోయినప్పటికీ చాలామంది అభ్యర్థులు 60, 70, 80 తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. మరి అలాంటి పేపర్ ఉండి 1/5 నెగిటివ్ ఉంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామా లేదా అనేది ఒక సందేహం అయితే చాలామందిలో ఉంది. నిజానికి 60 మార్కులు తెచ్చుకోవటం ఈజీయే, కానీ ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చదవాలి. అయితే చాలామంది అభ్యర్థులు చాలా రోజుల నుంచి చదువుతున్నారు, సీరియస్ ఆస్పిరెంట్స్. వాళ్ళకి పెద్ద సమస్య కాకపోవచ్చు ఈ 60 మార్కులు తెచ్చుకోవడం. కానీ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఈ 60 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనేది కొంచెం ఎక్కువ భయపడుతున్నారు. వీళ్ళ కోసం నెక్స్ట్ 5-10 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే కొంచెం ఈజీగా ఈ 60 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సిలబస్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్. మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ సిలబస్లో ఉండే అంశాలు ఏంటివంటే ఈ 12 అంశాలు ఉన్నాయి. అయితే ఈ 12 అంశాలకు ప్రతి అంశానికి 1 లేదా 2 పుస్తకాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడున్న టైంలో చదవడం చాలా కష్టం. అంటే మనకు ఉన్నది ఎంత అంటే దగ్గర సబ్ ఇన్స్పెక్టర్కు నెక్స్ట్ 30 డేస్ ఉంది, దానికి కానిస్టేబుల్కి ఒక 45 డేస్ ఉంది. అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు చదివిన వాళ్ళు కానీ కొత్తగా చదువుతున్న వాళ్ళు కానీ ఈ 30 రోజులు లేదా 45 రోజులు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు చదివిన వాళ్ళైతే రివిజన్ చేసుకోవటం, లేదా కొత్తగా చదువుతున్న వాళ్ళైతే ఎక్కువ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేది తెలిసి ఉండాలి. ఉదాహరణకు సిలబస్లో ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ చదవడం ఇప్పుడు ఇంపాసిబుల్ కాబట్టి ఇప్పుడు వచ్చే 30 డేస్లో ఈవెన్ చదివిన వాళ్ళు కూడా రివిజన్లో కూడా ఎక్కువ దేనికి ఫోకస్ చేయాలి, దేనిపైన ఎక్కువ వెయిటేజ్ ఉంది అని చూసుకొని చదివితే బాగుంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. అంటే లాస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చూస్తే 2016-18లో చూస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ చూసినప్పుడు 200 మార్క్స్లో 50 మార్క్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి. అర్థమెటిక్ రీజనింగ్ 50 మార్క్స్ వచ్చాయి. అయితే అది పోతే మిగతా వాటిలో తెలంగాణ సామాజిక చరిత్ర, సంస్కృతి అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అంటే మొత్తం తెలంగాణకు సంబంధించిన అంశాలు 2016లో 39 మార్కులు వస్తే 2018లో 30 మార్కులు. అంటే జనరల్ స్టడీస్లో అత్యధిక వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఏంటి అంటే తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం. అయితే ఇక్కడ ఒక్కటి కానిస్టేబుల్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ చరిత్ర, ఉద్యమం 2 నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. అందులో చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, 32, 22. అంటే మొత్తం మీద ఉద్యమం కన్నా కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు చరిత్ర అండ్ కల్చర్, ఓకేనా, హిస్టరీ అండ్ కల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఏదైతే ఉద్యమ చరిత్ర ఉందో 7 and 8 మార్క్స్ అడిగిండు. మొత్తం అడగకుండా లేరు, బట్ తక్కువ వెయిటేజ్ ఉంది. అంటే ఉద్యమ చరిత్రలో ఎక్కువ ఇంపార్టెంట్ అంశాలను చూసుకుంటే సరిపోతుంది, ప్రతి ఒక్కటి కాకుండా, ఓకేనా. ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ తెలంగాణ హిస్టరీ మూమెంటు. నెక్స్ట్ సెకండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటంటే జనరల్ సైన్స్, నిత్య జీవితంలో జనరల్ సైన్స్ ఏదైతే ఉందో 2016లో 25, 2018లో 26 మార్క్స్. అంటే తెలంగాణ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ జనరల్ సైన్స్. ఓకే, ఇది 25, 26 అరౌండ్ ఈ 2 కలుపుకుంటేనే 56 మార్క్స్ వచ్చినాయి 2018లో. దీని తర్వాత అంటే ఈ జనరల్ సైన్స్లో కూడా బయాలజీ నుంచి 2018 పేపర్ చూసుకుంటే బయాలజీ 11, ఫిజిక్స్ 7, కెమిస్ట్రీ 7, సైన్స్ అండ్ టెక్నాలజీ 1. మొత్తం మీదనైతే 26 మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. 2018 పేపర్ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 14 అండ్ జాతీయ ఉద్యమం నుంచి 6. మొత్తంగా చూసుకుంటే భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమం పైన 20 మార్క్స్ వచ్చాయి. అంటే తెలంగాణ ఉద్యమము, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ 3 చదువుకుంటేనే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 30, 20, 50, 76 మార్క్స్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే కవర్ చేయడం జరిగింది. దీంతోపాటు వేరే సబ్జెక్ట్లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పాలిటీ నుంచి 8 మార్కులు, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ నుంచి 10 మార్కులు, ఎకానమీ నుంచి 4 మార్క్స్,
అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 32 మార్క్స్ వచ్చాయి 2018లో కరెంట్ అఫైర్స్. ఇదన్నీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్. ఇది జనరల్ ఇంగ్లీష్ 20, అర్థమెటిక్ రీజనింగ్ 50. ఇప్పుడు ఈ వెయిటేజీ ప్రకారం మనం ఏ సబ్జెక్ట్స్ అంటే ఇన్ని మొత్తం 9 అంశాలు 9 బుక్స్ చదవాల్సి వచ్చినప్పుడు ఏవి ఎక్కువ చదవాలి ఫోకస్ అంటే, ఎవరైతే కొంచెం అర్థమెటిక్ రీజనింగ్ మేము బాగా చేయగలిగే వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ పైన కూడా ఫోకస్ చేయండి. 50లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కానీ చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇప్పటికిప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ చదవాలి చేయాలంటే కొంచెం అర్థం కాకపోవచ్చు, ఇబ్బంది పడే వాళ్ళు దాన్ని పక్కన పెట్టినప్పుడు జనరల్ స్టడీస్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. ఇంకొకటి జనరల్ ఇంగ్లీష్ కూడా ఇది బేసిక్స్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ఈజీగా చేయగలుగుతారు. కొత్తగా ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇప్పుడు చేయలేరు, ఇప్పుడు వాటిని ముట్టుకోవద్దు కూడా జనరల్ ఇంగ్లీష్ను ఈ తక్కువ టైంలో. మరి ఇక జనరల్ స్టడీస్లో ఏవైతే ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ముట్టుకోకపోవడం బెటర్. అంటే ఎవరైతే ఆల్రెడీ రివిజన్ ఉన్నారో వాళ్ళు ఒకసారి అయితే చేసుకోండి, కానీ కొత్తగా చదివే వాళ్ళైతే వాటిని టచ్ చేయకపోవడం బెటర్. ఇది కానిస్టేబుల్ ప్రిలిమ్స్. కరెంట్ అఫైర్స్లో కూడా 32 వచ్చాయి. మరి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంది వెయిటేజ్? సబ్ ఇన్స్పెక్టర్లో కూడా 200 మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్, 100 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 100 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో చూస్తే తెలంగాణ హిస్టరీ మూమెంట్ నుంచి 2018లో 26, కానిస్టేబుల్ ఎక్కువ ఉంది, కొంచెం సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. జనరల్ సైన్స్ 15, భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ 15, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 18, పాలిటీ 6, ఇండియన్ జాగ్రఫీ 16, ఇండియన్ ఎకానమీ 4, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 100. ఇక్కడ కూడా చూడండి పాలిటీకి అండ్ ఎకానమీకి కొంచెం వెయిటేజ్ చాలా తక్కువ ఉంది, కొద్దిగా జాగ్రఫీ యొక్క వెయిటేజ్ కొంచెం పెరిగింది. మొత్తం మీద మాత్రం దీంట్లో కూడా జనరల్ స్టడీస్లో సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టడీస్లో కూడా 3 సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది. ఒకటి తెలంగాణ హిస్టరీ మూమెంట్, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఎక్కువ వెయిటేజే ఉన్నాయి. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ 100 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని అంటే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ వెయిటేజీ ప్రకారం చూస్తే ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేసుకోండి. అందులో కూడా ఈజీగా స్కోర్ చేయగలిగే, కొంచెం రీజనింగ్ కొందరు ఈజీగా చేయగలుగుతారు, అర్థమెటిక్ కొంతమంది ఈజీగా చేయగలుగుతారు. మీ యొక్క స్ట్రాంగ్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేసుకోండి. అది చేయలేము అనుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ఇండియన్ హిస్టరీ అండ్ జనరల్ సైన్స్, వీటి 3 పైనే మీకు దాదాపు 70 నుంచి 80 మార్కులు ఉంది. అర్థమెటిక్ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఈజీగా ఉంటాయి, మొత్తానికి వదిలేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో డైరెక్షన్స్ ఉంటుంది, లేకపోతే రక్త సంబంధాలు ఉంటాయి, మనకు జనరల్గా మాట్లాడుకునే అత్త మామ ఏమవుతారు అన్నీ మనకు తెలుసు. సో ఇలాంటివి చాలా ఈజీగా ఉండేదైతే పజిల్స్ ఉంటాయి, లేకపోతే కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి మనం చేయగలుగుతాం. వాటిపైన కొంచెం ఫోకస్ చేస్తే కొన్ని మార్క్స్ మనం అవి కూడా స్కోర్ చేయగలుగుతాం. సో మొత్తం మీద ఒక 100 నుంచి 120 మార్క్స్, 100 to 120 మార్క్స్ మీరు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే 60 మార్కులు తెచ్చుకోవటం ఈజీ. సరే, ఇది ఈ 4 సబ్జెక్ట్స్ అయినా కూడా ఈ 30 డేస్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే దీనికన్నా ముందు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అసలు పేపర్ని ఎట్లా అప్రోచ్ కావాలి అంటే, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మొత్తం పెట్టాలన్నా వద్దా అనేది చాలా మందిలో ఉంది. ఇప్పుడు 200 మార్క్స్ బబుల్ చేస్తే నెగిటివ్ ఎక్కువైతే ఎట్లా, తక్కువైతే ఎట్లా అనేది. అయితే ఇది ఎగ్జామ్కి 2-3 రోజుల ముందు చర్చిద్దాం. కాకపోతే మీరు నెగిటివ్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు పేపర్లో ఉన్న 200 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడగలగాలి విత్ ఇన్ టైం. అంటే మనకు 180 మినిట్స్ టైం ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది కంప్లీట్ క్వశ్చన్స్ కూడా చూడలేరు. అయితే మీరు ఏం చేయాలంటే ఆ 180 మినిట్స్లో 200 క్వశ్చన్స్ కంప్లీట్గా చూడాలి. అంటే మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలుసో వాటి పెట్టుకుంటూ ముందెళ్ళాల్సి ఉంటుంది. అవి 40 వస్తాయా, 50యా, 60యా, వాట్ ఎవర్, మీకు 100% ఆన్సర్ ఇది డామ్ షూర్గా కరెక్ట్ అవుతుంది అనుకునేవన్నీ ఫస్ట్ రౌండ్లో మీరు వెళ్ళిపోవాలి. అయితే మీరు క్వశ్చన్ చదవగానే మీరు చేయగలుగుతారా లేదా అనేది కొంచెం ఐడియా వస్తుంది. చేయగలిగిన క్వశ్చన్ని కంప్లీట్గా చేసి ఆన్సర్ పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఏవైతే కొంచెం డౌట్ఫుల్గా ఉన్నవి లేదా ఎలిమినేషన్ మెథడ్లో పెట్టగలుగుతాం అన్నవి మళ్ళీ సెకండ్ రౌండ్లో పెట్టుకుంటూ రావాలి. నీకు మొత్తమే తెలియదు పెట్టాలా వద్దాం అనేది అవి చివరిలో ఆలోచించాల్సి ఉంటుంది. అయితే మరి మనం ఈ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ చదివితే కొంచెం కవర్ చేయొచ్చు ఈజీగా అంటే, ఇప్పుడు తెలంగాణ సామాజిక చరిత్ర నుంచి వెయిటేజ్ మనకు తెలుసు, ఇప్పుడే చూసుకున్నాం. దాని ప్రకారం తెలంగాణ హిస్టరీ మూమెంట్కి పిఎన్ఆర్ పబ్లికేషన్ నేను రాసిన పుస్తకమే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, బిడ్ బ్యాంక్ ఉంది.
సింపుల్ వేలో మీకు తక్కువ టైంలో ఈజీగా కవర్ చేస్తుంది, ఎక్కువ స్కోర్ చేయొచ్చు. లేదు సార్ ఇంకా చాలా చదువుకుంటా అంటే ఇప్పుడు అంత టైం లేదు, ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ చదివేశారు కదా, రివిజన్కి కానీ లేకపోతే కొత్తగా చదివే వాళ్ళు కూడా ఇది చదవచ్చు. నెక్స్ట్ వెయిటేజ్ ఏంటి? జనరల్ సైన్స్. జనరల్ సైన్స్కి ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ మంచి వెయిటేజ్ ఉంది. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బై విన్నర్స్ పబ్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ లేదా కరీం సార్ బుక్. ఎనీ వన్ ఆల్రెడీ చదివే ఉంటారు, అందరి దగ్గర ఈ పుస్తకాలు ఉండే ఉంటాయి, వీటిని రివిజన్ చేయండి. లేదా ఈ పుస్తకాలు లేవు సార్ వేరే ఉన్నాయన్నా కూడా వాటినే రివిజన్ చేయండి. కాకపోతే ఇవి కొంచెం ఈజీ వేలో తక్కువ టైంలో కవర్ చేయాలంటే అంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండే పుస్తకాలు. ఓకేనా? వీటితో పాటు అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బుక్. దీంతో పాటు లేదు కొన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ చాలా పుస్తకాలు ఉన్నాయి, మీకు నచ్చిన ఏదైనా ఒక బుక్ తీసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి షైన్ ఇండియా కానీ స్మార్ట్ వ్యూ కానీ ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ మీరు ఆల్రెడీ చాలా గతంలో చెప్పినాం, ఆ మ్యాగజైన్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకున్నారు కదా, వాటిని మరొకసారి రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఒక నెల మ్యాగజైన్ చదివితే సరిపోదు, నియర్లీ 9 months to 1 year కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కాకపోతే ఆ 9 months to 1 year కరెంట్ అఫైర్స్ అంతా చదవాలంటే చాలా ఇబ్బంది, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఒక్క వీడియోలో రఫ్గా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎలా కవర్ చేయాలో ఒకటి నేను చెప్తాను. కాకపోతే మీరు మినిమం కరెంట్ అఫైర్స్ 9 months to 1 year చదవాలి, కానీ ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుంది, ప్రతి చెత్త అంతా చదవడం అవసరం లేదు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఇది మొత్తానికి తెలంగాణ హిస్టరీ మూమెంట్, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, వీలైతే అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 సబ్జెక్ట్స్ పైన. ఈ 5లో కూడా ఏదైనా ఒకటి స్కిప్ చేసినా సరే ఒక 4 సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా గట్టిగా చదువుకుంటే మీరు 100 to 120 ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, లేదా అట్లీస్ట్ 70-80 అయితే ఈజీగా చేయగలుగుతారు. మరి వీటిని కంప్లీట్ చేయడం కూడా విత్ ఇన్ టైంలో కొంచెం కష్టమే, అది కూడా చూద్దాం. అయితే మీరు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ హార్డ్గా వస్తున్నాయని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అంటే ఇంతకుముందులా ఎగ్జామ్ ప్యాటర్న్ లేదు, టిపికల్గా అడుగుతున్నాడు, లేకపోతే జతపరిచయం ఎక్కువ అడుగుతారు, స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు, బయట మీరు మార్క్ టెస్టులు రాస్తూ ఉంటారు, అందులో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అట్లేం టెన్షన్ పడొద్దండి. సింగిల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీరు చేసినప్పటికీ మీరు అన్ని సబ్జెక్ట్లో ఉన్న అంశాలన్నింటినీ మీరు నేర్చుకోగలిగితే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది, కింది వాటిని జతపరచండి అని ఇచ్చిండు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎట్లా ఆన్సర్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ సంస్థలు ఉన్నారు. ఏడి గోర్వాలా, సుందర్లాల్, కేఎం ఫణిక్కర్, జె చొక్కారావు. సంస్థలు తెలంగాణ ప్రాంతీయ సంఘం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమీ, ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్. అయితే ఈ 4లో మనకు కొన్ని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ జె చొక్కారావు ఉన్నాడు, ఈయన తెలంగాణ ప్రాంతీయ సంఘం అని తెలుసు, అంటే తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఓకే, ఇది ఒక్కటే తెలుసు, మిగతాయి తెలియదు, లేకపోతే కొన్నే తెలుసు. అయితే మనం ఏమనుకుంటాం, ఈ 4 తెలియాల్సిన అవసరం లేదు ఆన్సర్ చేయాలంటే. ఇది ఒక్కటి చూడండి, ఇందులో సుందర్లాల్ అనే వ్యక్తి ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్ అనే కమిషన్కి అధ్యక్షుడు లేదా అతని ఆధ్వర్యంలో ఏర్పడిందని ఒక్కటి తెలిస్తే B4 కదా. చూడండి B2, B3, B4, B1. B4 ఒక్కటే ఉంది, మీరు ఈజీగా 3 అనేది ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఇది తెలిస్తే, సుందర్లాల్ అనేది తెలిస్తే, ఇంత పెద్ద క్వశ్చన్ ఆయన ఇచ్చినప్పటికీ నీకు ఇది ఒక్కటి తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే, ఇది తెలీదు మనకు, వేరే తెలుసు. ఏది తెలుసు? జె చొక్కారావు తెలుసు, తెలంగాణ ప్రాంతీయ సంఘం, అంటే D1 అని ఒక్కటి తెలిసినా మీరు 2 ఎలిమినేట్ చేసేస్తున్నారు. D4, D3 ఉంది, 2 ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఇక్కడ 50% అయిపోయింది మీకు ఆన్సర్. అంటే ఈ 2 ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇది ఒకటే తెలుస్తారు, మిగతా తెలియనప్పుడు ఏం చేస్తాం, 2 or 3 ఆన్సర్ బబుల్ చేసి వస్తాం. లేదు ఇంకేదైనా ఒకటి తెలిస్తే మనకు, అంటే ఏడి గోర్వాలా కూడా తెలియదు, కేఎం ఫణిక్కర్ ఈజీగా మనకు తెలుస్తారు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. C2 సారీ, ఈ రెండింటిలో కూడా C2 ఉంది. D1, C2 ఈ 2 తెలిసినా కూడా మనం ఆన్సర్ చేయలేం, ఇంకేదో ఒకటి కూడా తెలియాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మనం ఏంటంటే ఒకటి తెలుసుకున్నా కూడా కొంచెం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. చాలా వరకు క్వశ్చన్స్ ఇట్లనే ఉంటాయి. మీరు ఈ స్టేట్మెంట్ ఎక్కువ ఇచ్చారు, లేకపోతే జతపరచం ఎక్కువ ఇచ్చారు అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదవండి. ఎగ్జామ్లో జాగ్రత్తగా చదివితే మీరు చదివిన బుక్ నుంచి 1 or 2 ఖచ్చితంగా తలుగుతాయి. దాని నుంచి ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ పెట్టేటివే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లా 200 క్వశ్చన్ మీరు చూసినప్పుడు 50-60 పెట్టడం పెద్ద కష్టం కాదేమో మీరు చదివిన మెటీరియల్ నుంచి అనేది నా అభిప్రాయం. అందుకోసమని ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సరే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం,
అంటే ఇప్పుడు 30 డేస్ ఉంది, మనం ఒక 3 బుక్స్ అయితే మీరు ఖచ్చితంగా చదవండి అని చెప్పా. సరే ఆ 3 బుక్సే కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన బుక్, మీ దగ్గర ఉన్న బుక్ని ఈ నెల రోజులు లేదా 30 రోజుల్లో ఎస్ఐ ఉంది, తర్వాత 45 డేస్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఉంది, సిలబస్ని ఎట్లా కంప్లీట్ చేయాలి అంటే కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, చాలా రోజుల నుంచి చదువుతున్న వాళ్ళకు మేబీ వాళ్ళకు ఇది అవసరం లేదనుకుంటా, కానీ ఈ రీసెంట్గా స్టార్ట్ చేసినాం సార్ 1-2 మంత్స్ అయింది, సిలబస్ అయిపోలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 60 మార్క్స్ కొట్టడం కోసం మేము ఏం చేయాలి. ఉదాహరణకి తెలంగాణ బుక్కే తీసుకున్నారు మీరు, అంటే కొంతమంది ఏంటంటే మేము జనరల్ స్టడీస్ మొత్తానికి ఒక బుక్ తీసుకున్నాం సార్, అర్థమెటిక్ రీజనింగ్ లేదా అన్నింటికి కలిపి ఒకటే బుక్ చదువుతున్నాం, ఈ బుక్ చదివితే మేము ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేమా అని కూడా కొందరు అడుగుతున్నారు. అయితే మేబీ ఆ బుక్ నుంచి మీరు చదువుతున్న బుక్ స్టాండర్డ్ను బట్టి అందులో క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు, మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే మినిమం అట్లీస్ట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న అన్ని పుస్తకాలు కాకపోయినా 1 లేదా 2 బుక్స్ అన్నా తీసుకోవాలి స్పెషల్గా. అంటే ఇండియన్ హిస్టరీ లేకపోతే తెలంగాణ హిస్టరీ మూమెంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది, మీరు దీనికన్నా స్పెషల్ బుక్ చదివితే మీరు కొంచెం ఎక్కువ స్కోర్ ఈజీగా చేయగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. కాబట్టి సరే ఆ తెలంగాణ హిస్టరీ మూమెంట్ కూడా తక్కువేం లేదు, సిలబస్ మినిమం 2-3 మంత్స్ పడుతుంది జనరల్గా చదవాలంటే. మరి 1 మంత్లో లేదా 10 డేస్లో దీన్ని కంప్లీట్ చేయాలంటే మీరు ఏం చేయాలనేది నేను చెప్తా, ఇప్పుడు రఫ్గా చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ హిస్టరీ తీసుకుంటే, తెలంగాణ హిస్టరీ అనగానే మనం కాకతీయులు, శాతవాహనులు, రాజుల చరిత్ర చూస్తాం, దాంతోపాటు దానికన్నా కూడా కల్చర్ పైన ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. కల్చర్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇప్పుడు తెలంగాణ సాహితీ సంస్థలు అని ఉంది, కొన్ని సంస్థలు ఉన్నాయి, బుక్లో ఇలా ఇస్తారు. మరి ఇవన్నీ చదవాలంటే కూడా ఇప్పుడు మనకు అంత టైం లేదు, లేనప్పుడు ఏం చేయాలంటే ఏదైతే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని చదువుకుంటూ పోవాలి. ఇప్పుడు సాహితీ సంస్థలలో సాహితీ మేఖల అనేది ఒకటి 1936లో ఏర్పడింది, మొదటగా ఏర్పడిన సాహిత్య సంస్థ పేరేంటి, సాహితీ మేఖల 1936లో. ఎవరు ఏర్పాటు చేశారంటే అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి నల్లగొండలో ప్రారంభించారు. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, సాహితీ మేఖల 1936, అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి ఎక్కడ, నల్లగొండ. ఈ సాహితీ మేఖల ప్రచురించిన గ్రంథాలని కింద ఉంది. ఇప్పుడు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా స్కిప్ చేయొచ్చు. దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ రాదా సార్ అంటే వెరీ లెస్ ప్రాబబిలిటీ, ఇది మాత్రమే వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే కాదు, ప్రిలిమ్స్కే కాదండి, ఈవెన్ మెయిన్స్లో కూడా ఇది లెస్ ప్రాబబిలిటీ అడగొచ్చు, కానీ వెరీ రేర్ ఛాన్సెస్. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్గా అయితే ఈ గ్రంథాలు అగ్నిధార దాశరథి కృష్ణమాచార్యులు ఎవరు రాశారు, అగ్నిధార అనేది వెరీ ఇంపార్టెంట్, అది మనం దాశరథి కృష్ణమాచార్యుల దగ్గర చదువుకుంటాం. కానీ ఇక్కడ స్పెషల్గా సాహితీ మేఖల ప్రచురించిన గ్రంథాలను చదవాల్సిన అంటే అవసరం లేదు, అంటే తక్కువ, లెస్ ప్రాబబిలిటీ ఇప్పుడైతే. సో ఓకే, సాహితీ మేఖల తర్వాత నెక్స్ట్ సాధన సమితి 1939. ఈ సంస్థ వ్యవస్థాపకులలో ముఖ్యులు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా సంస్థ కావచ్చు, ఆర్గనైజేషన్లో వ్యవస్థాపకుల్లో 1 లేదా 2 ఉంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 3, 4, 5 అనుకో, దాన్ని మొత్తం వదిలేసేయరు. సాధన సమితి ఏ ఇయర్ 1939. ఇక్కడ 3 పేర్లు ఇచ్చిన, బూరుగుల రంగనాథరావు, భాస్కర భట్ల, వెల్దర్తి అని. ఇక 2 ఉంటే కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, నేనైతే గుర్తుపెట్టుకోను. 3, 4, 5 ఉంటే ఏంటంటే మ్యాక్సిమం అడగడన్నట్టే. 1 ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, సాహితీ మేఖల అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి ఎక్కడ, నల్లగొండ. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాధన సమితి ఇయర్ అడగొచ్చు 1939. ఓకేనా, ఈ సమితి ప్రచురించిన గ్రంథాలు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు మనకి. నెక్స్ట్ అనా గ్రంథమాల 1939, వెరీ ఇంపార్టెంట్ గ్రంథమాల, ప్రీవియస్ బిట్టు. ఎవరు, కేసీ గుప్తా. ఎక్కడ కేసీ గుప్తా ఎక్కడ అనేది ఇక్కడ ఉందా, లేదు. ఓకే, 1939లో కేసీ గుప్తా అనా గ్రంథమాలను స్థాపించాడు. అనా గ్రంథమాల తొలి ప్రచురణ హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలు. 1943లో కాళోజీ నారాయణరావు రాసిన క్రింది కథలను కూడా అనా గ్రంథమాల ప్రచురించింది. సరే, ఇది కూడా లెస్ ప్రాబబిలిటీ. ఫస్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనా గ్రంథమాల 1939, ఎవరు, కేసీ గుప్తా. అనా గ్రంథమాల 1939, ఎవరు, కేసీ గుప్తా. నెక్స్ట్ దేశోద్ధారక గ్రంథమాల 1938, ఎవరు, వట్టికోట అల్వారు స్వామి. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ, జస్ట్ ఇయరు పేరు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇవి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకున్నా చివరి వరకు మీకు చాలా అవుతాయి. ఇంత సింపుల్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది అని అనుకోవద్దు. ఇవి ఒక్కొక్కటి మీరు చాలామంది 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే దేశోద్ధారక గ్రంథమాల అంటే ఎంతమంది చెప్తారు? 5% పీపుల్ కూడా చెప్పలేరు. ఎందుకంటే మేము చదివినాం చాలా అనుకునే వాళ్ళు కూడా అంతా చదివేసరికి ఏమవుతుందంటే వెరీ ఇంపార్టెంట్ కూడా మర్చిపోతుంటారు. కాబట్టి మీరు చాలా రోజుల నుంచి చదువుతున్న అభ్యర్థులు కూడా ఏం చేయాలంటే రివిజన్లో ఏం చేయాలంటే ఇది మరీ రివిజన్ చేయండి. ఏవైతే హెడ్డింగ్ ఉంటుందో హెడ్డింగు, ఇయరు, ఆ పర్సన్, అట్లీస్ట్ అది
తర్వాత కింద ప్రచురించిన గ్రంథాలు ఆ కథ అంతా నెక్స్ట్ అది గుర్తులేకపోయినా పర్లేదు, ఓపెన్గా చెప్తున్నా, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎవరు? దేశోద్ధర గ్రంథమాల వట్టికోట అల్వార్ స్వామి. నెక్స్ట్ వివేకవర్ధిని పరిషత్ 1941, స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్ర సారస్వత పరిషత్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1943. ఓకే. ఈ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులను మళ్ళీ ముగ్గురు ఇచ్చిర్రు. రఫ్గా చూసుకుంటే గుర్తుంటే ఉంటుంది, పోతే పోతుంది, బట్ ఇయర్ అయితే ఇంపార్టెంట్. ఇది కూడా 1943 మే 26న హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన సమావేశంలో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ ఆవిర్భవించింది. మన బుక్ స్పెషాలిటీ కూడా ఇదే అండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏం చేస్తామంటే బోల్డ్లో ఇచ్చినాం. మీకు టైం ఎప్పుడైతే తక్కువ ఉందని మీరు ఫీల్ అవుతారో అట్లీస్ట్ ఈ బోల్డ్లో ఉన్న పాయింట్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి మహాసభ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొదటి మహాసభ 1943లో రెడ్డి హాస్టల్లో జరిగింది. అధ్యక్షుడు ఎవరు అంటే లోకనంది శంకర నారాయణరావు. నెక్స్ట్ ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మేబీ క్వశ్చన్ బాగా డెప్త్గా అడగాలనుకున్నప్పుడు లెస్ ప్రాబబిలిటీ అడిగే అవకాశం ఉంటుంది. బాగా డెప్త్గా అడగాలనుకున్నప్పుడు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా అడగొచ్చు, కానీ చాలా వెరీ వెరీ లెస్ ప్రాబబిలిటీ. వాటి గురించి ఇప్పుడు మనం అసలు టెన్షన్ తీసుకోవద్దు. ఇవి సాహిత్య సంస్థలు. ఎన్ని ఉన్నాయండి? మా అంటే ఒక 4-5 ఉన్నాయి. వాటి యొక్క సంవత్సరము, వాటి వ్యక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు లేపి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. అయితే ఈ చెత్త అంతా అంటే మీన్స్ ఇదంతా కూడా చదివితే అసలుది కూడా మర్చిపోతాం, అది గ్యారంటీ ఇస్తాను నేను. కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా మాత్రం ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది సాహిత్య సంస్థలు. ఇదే కాకుండా గ్రంథాలయాలు ఉంటాయి, పత్రికలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇలా ప్రతి టాపిక్లో కూడా మీరు సెలెక్టివ్గా చదువుకుంటే చాలా తక్కువ టైంలో క్వాలిటీ కంటెంట్ని చదువుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి కూడా ఒక టాపిక్ చూద్దాం. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 78 మార్క్స్ అడుగుతున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంటే 78 అని వదిలేయడానికి లేదు, అలా అని మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది. మరి మనకు ఎక్కువ ప్రాబబిలిటీ అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా చదవాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే 1991-2014 మధ్యలో అంటే 1991 తర్వాత తెలంగాణ ప్రాంతంలో వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య, మేధో స్పందనలు, పౌర సంఘాల ఆవిర్భావం. అంటే 1991 తర్వాత అనేక పౌర సంఘాలు ఆవిర్భవించాయి. వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ ప్రజలను చైతన్యవంతపరిచాయి. ఆ విధంగా ఏర్పడిన సంస్థలు ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ చాప్టర్లో ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ విధంగా ఉన్నదే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ మన బుక్లోనే 1.5 పేజ్ ఉంటుంది, వేరే బుక్లలో 3 to 4 పేజెస్ కూడా ఉంటుంది. అయితే అదంతా చదివినప్పుడు మనకు అంత మ్యాటర్ ఎందుకు ఇస్తారు అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి తెలుసుకోవడం కోసం ఉంటుంది, అర్థం చేసుకోవడం కోసం ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ తక్కువే ఉంటాయి. వాటిని మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో చూస్తే కౌన్సిలర్ ఈవి పద్మనాభం తన ఫ్లాష్ అండ్ ఫెలోమన్ అనే పత్రిక ద్వారా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చేవాడు. ఎవరు ఆ పర్సన్? ఈవి పద్మనాభం. పత్రిక పేరేంటి? ఫ్లాష్ అండ్ ఫెలోమన్. అయితే ఈ పత్రికను ప్రచురించాలంటే ఒక ప్రెస్ ఉండాలి కదా. ఆ ప్రెస్ ఎవరిది అంటే టి ప్రభాకర్ యొక్క నాట్యకళా ప్రెస్లో ప్రచురిస్తుండేవాడు. ఆ ప్రెస్ పేరేంటండి? నాట్యకళా ప్రెస్. ఆ నాట్యకళా ప్రెస్ ఎవరిది అంటే టి ప్రభాకర్ యొక్క నాట్యకళా ప్రెస్లో. ఆ విధంగా ప్రచురిస్తున్నప్పుడు ఆ టి ప్రభాకర్కు మరియు ఈవి పద్మనాభంకి కొంచెం ఫ్రెండ్షిప్ అయింది. అంటే వీళ్ళు ఈ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకునే వాళ్ళు. అయితే ఈ ఈవి పద్మనాభం, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ల ప్రభావంతో ఎవరైతే ఈ టి ప్రభాకర్ ఉన్నారో తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఏం పనులు చేసేవారు అనేది కింద ఇన్ఫర్మేషన్ ఉంది, చదవాలి. అయితే దీంతో పాటు మరొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవడం కోసం 1988 జూలై 14న తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏంది? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, సెంటర్ కాదు. అంటే సెంటర్ కన్నా కూడా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం 1988 జూలై 14 ఖైరతాబాద్లోని ప్రభాకర్ ఇంటినే ట్రస్ట్ కార్యాలయంగా ఉపయోగించారు. సో ఈ ట్రస్ట్ ఏం చేసింది అంటే మా తెలంగాణ పత్రికను ప్రారంభించింది. ఈ ఎప్పుడు ప్రారంభించింది అంటే 1989 ఆగస్టు 13. అయితే ఇక్కడ చూడండి
మన బుక్లో ఏంటంటే బోల్డ్ ఉన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఈ డేట్కి నేను బోల్డ్ ఇవ్వలేదు అంటే ఎగ్జామ్లో అడగడానికి కాదు, కానీ కంపేర్ టు ఈ డేట్ అంతా ఇంపార్టెంట్ కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్. ఖచ్చితంగా ఇది కొంచెం లెస్ ప్రాబబిలిటీ, ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు కానీ లెస్ ప్రాబబిలిటీ. సరే, మరి ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే మా తెలంగాణ పత్రికను ప్రారంభించిన ట్రస్ట్ ఏంటి అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వాళ్ళు మా తెలంగాణ పత్రికను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఆవిష్కరణ సభ కాచిగూడలోని బసంత్ టాకీస్లో నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన పర్సన్ వెరీ ఇంపార్టెంట్ కేశవరావు జాదవ్ గారు ఈ సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఒక వ్యక్తి హాజరయ్యారు. ఎవరు అంటే జస్టిస్ కొండా మాధవరెడ్డి. ఎవరు? జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెక్స్ట్ ఏముంది పాయింట్ అంటే ఈ పత్రిక ఆవిష్కరణ సభలో కాళోజీ, జయశంకర్ సార్, ఆనందరావు తోట, మధుసూదన్ రెడ్డి చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ బోల్డ్ ఇచ్చారు కదా సార్ అంటే ఇచ్చాము, కానీ ఒక 5-6 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రఫ్గా మనకు ఇక ఆ టైంలో ఉన్న ప్రముఖులు ఎవరెవరు ఉంటారు మనకు తెలుసు. కాళోజీ గారు, జయశంకర్ సార్ మరియు కేశవరావు జాదవ్ వీళ్ళు మ్యాక్సిమం అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. కాకపోతే అక్కడక్కడ ముఖ్యమైన కార్యక్రమాలు చూసుకోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే 1989లో మా తెలంగాణ పత్రికను ప్రారంభించింది ఎవరంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. దాని యొక్క ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించింది కేశవరావు జాదవ్ గారు. ముఖ్య అతిథిగా హాజరైంది జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు. అంతేకాకుండా ఈ సంస్థనే తెలంగాణకు విద్యుత్ మరియు సాగునీటి రంగాలలో జరుగుతున్న దోపిడీ గురించి సమగ్ర సమాచారంతో పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇది ఇంపార్టెంట్, బోల్డ్లో ఇచ్చినాము. పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించిన ట్రస్ట్ ఏంది లేదా సంస్థ ఏంది అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. సో ఈ పాయింట్స్ ఏవైతే 4-5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద కూడా ఇంకా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా ఏంటంటే లెస్ ప్రాబబిలిటీ. ఇంకా అది మీరు చదివి గుర్తుపెట్టుకుంటా అంటే టైం ఉన్నప్పుడు చదివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సంస్థకి వెళ్తే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ TLSO. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో కె మనోహర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఈ TLSOను ప్రారంభించారు. ఏ సంవత్సరం, ఏ విద్యార్థి నాయకుడు? 1992 కె మనోహర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు. ఈ మనోహర్ రెడ్డి ఎవరు అంటే ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విద్యార్థి. అంటే నేను బోల్డ్ ఇచ్చా, మేబీ అడగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి. మొత్తానికైతే కె మనోహర్ రెడ్డి 1992. మరి ఈ TLSO ఏం కార్యక్రమాలు చేపట్టింది అంటే చాలా కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా MA తెలుగు సిలబస్లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో భాగంగా ప్రఖ్యాత రచయిత అల్వారు స్వామి రచించిన ప్రజల మనిషి నవలను చేర్చాలి. అంటే అప్పటికి తెలంగాణ సాహిత్యంలో తెలుగు సిలబస్లో ఈ ప్రజల మనిషి నవల లేదు, దాన్ని చేరిస్తే బాగుంటుందని ఉద్యమం చేశారు. తర్వాత చేర్చడం జరిగింది. ఆ విధంగా ఇంకా చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కింద ఉంటాయి. ఆ కార్యక్రమాలు చాలా ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ చేపట్టినవి. వాటిలో ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి, కొంచెం లెస్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఏవైతే మీరు ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మనం బోల్డ్ ఉన్నవి చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. 1992 ఆగస్టులో దుశ్చర్ల సత్యనారాయణ నాయకత్వంలోని జలసాధన సమితి యొక్క పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న సందర్భంగా వారి కోసం ఆర్ట్స్ కళాశాలలో TLSO వారు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బోల్డ్ ఇచ్చారు చూడండి, దుశ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితి. దాన్ని ప్రీవియస్ బిట్టే. జలసాధన సమితి ఎవరి ఆధ్వర్యంలో అంటే దుశ్చర్ల సత్యనారాయణ గారు. ఇక్కడ కూడా మనం చదివి ఆ పాయింట్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1993 ఏప్రిల్ 4 and 5 తేదీలలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ TLSO వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చిన్న రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. ఈ డేట్ ఒకటి, ఈ చిన్న రాష్ట్రాల సదస్సు ఒకటి. ఈ సదస్సుకు మాజీ కేంద్ర మంత్రి జనతాదళ్ ఎంపీ జార్జ్ ఫెర్నాండేజ్ హాజరయ్యారు. ఎనఫ్ ఈ 2 పాయింట్లు. దుశ్చర్ల సత్యనారాయణ, చిన్న రాష్ట్రాల సదస్సుకు హాజరైన వ్యక్తి ఎవరు అంటే జార్జ్ ఫెర్నాండేజ్. ఓకేనా. అది TLSOకు సంబంధించిన మెయిన్ పాయింట్స్ 4 పాయింట్స్. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ రివిజన్లో, అంటే ఈసారి ఇలా అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనో మీకు టైం ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ రివిజన్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని వాల్యూ అడిషన్ కింద మనం ఇప్పుడు చదువుకున్న పాయింట్స్కి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ముక్తి మోర్చా అనే సంస్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రజా సంఘాల్లో ఒకటి.
ముక్తి మోర్చా 1993లో మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు కన్వీనర్గా ఏర్పడింది. ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. కన్వీనర్ ఎవరు అంటే మాత్రం మేచినేని కిషన్ రావు. కింది విషయాలు కూడా అడిగితే మాత్రం వదిలేసేయండి ఆ క్వశ్చను. ఈ కన్వీనర్ మేచినేని కిషన్ రావును మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ముక్తి మోర్చా. నెక్స్ట్ శాసనసభ్యుడు ప్రణయ్ భాస్కర్ రాజీనామా. ఈ ప్రణయ్ భాస్కర్ ఎవరు అంటే 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హన్మకొండ శాసనసభ్యుడిగా దాస్యం ప్రణయ్ భాస్కర్ మంత్రిగా ఉన్నాడు. అంటే హన్మకొండ శాసనసభ్యుడి నుంచి గెలిచిన దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి. అయితే ఏమైందంటే ఒకసారి శాసనసభలో తెలంగాణ సమస్యలపై దాస్యం ప్రణయ్ భాస్కర్ మాట్లాడుతున్నప్పుడు అప్పటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో యనమల రామకృష్ణుడు సభలో తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేదని పేర్కొన్నాడు. అయితే తెలంగాణ ప్రాంతం అని కాకుండా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ప్రస్తావించాలని అనడంతో ఈ ప్రణయ్ భాస్కర్ గారి కోపం వచ్చి ఏం చేసిందంటే, తెలంగాణ గడ్డపై పుట్టింది, తెలంగాణ గురించి మాట్లాడొద్దనే హక్కు మీకెక్కడదని, ఇలాంటి సభలో ఉండటం వల్ల సమయం వృధా అవుతుందని చెప్పి స్పీకర్ మాటలకు వ్యతిరేకంగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అంటే తెలంగాణ పోరాటంలో తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించింది కాబట్టి శాసనసభ్యుడు ప్రణయ్ భాస్కర్ రాజీనామా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటాం. ఏమేమి గుర్తుపెట్టుకుంటామంటే అతను ఏ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు అంటే హన్మకొండ శాసనసభ్యుడు, పేరు దాస్యం ప్రణయ్ భాస్కర్, 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి. ఇంకొకటి ఇక్కడ స్పీకర్ కూడా అడగొచ్చు కానీ రేర్ ప్రాబబిలిటీ యనమల రామకృష్ణుడు. ఓకేనా. నెక్స్ట్ దేవగౌడ ఉత్తరాఖండ్ ప్రకటన. 1996 ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని హోదాలో దేవగౌడ ప్రధానిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ ఉత్తరప్రదేశ్ను విభజించి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు దేవగౌడ ప్రకటించారు. అక్కడ ఎక్కడో ఉత్తరాఖండ్ ప్రకటిస్తున్నామని ప్రకటిస్తే మన తెలంగాణకి ఏమొచ్చింది అంటే దీంతో తెలంగాణ వాదులకు ఒక నూతన ఆశ. అంటే అక్కడ ఉత్తరాఖండ్ ఏర్పడితే మనకు కూడా అవకాశం ఉంటుంది కదా అడగడానికి అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకటనను కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. డేట్ ఒకటి, ప్రకటించింది ఎవరు? దేవగౌడ. ఏ రాష్ట్రాన్ని? తెలంగాణను ప్రకటించలేదు, ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామనే ఒక ప్రకటనను చేయడం జరిగింది 1996 ఆగస్టు 15న. ఓకేనా. నెక్స్ట్ నిజామాబాద్ అడ్వకేట్ సమావేశం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1996 అక్టోబర్ 27న నిజామాబాద్ న్యాయవాదులు ఏఎస్ పోషెట్టి ఆధ్వర్యంలో. ఈ పేర్లు సంవత్సరాలు మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒకసారి ఏం రివిజన్ చేయాలంటే ఓన్లీ ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, నేమ్. ఇక కింది విషయాలు పక్కన పెట్టైనా కూడా అలా రివిజన్ చేసుకుంటూ పోయినా కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఈ సమావేశానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఏ సమావేశం? నిజామాబాద్ అడ్వకేట్స్ సమావేశం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మలిదేశ ఉద్యమంలో ఇదే మొదటి సమావేశం. అంటే ఈ విధంగా సమావేశాలు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు లేకపోతే ఆ సమావేశాలు కండక్ట్ చేయడం అనేది నిజామాబాద్ అడ్వకేట్ సమావేశంతో మొదలైంది. తర్వాత చాలా సమావేశాలు జరిగాయి. తర్వాత వరంగల్ సమావేశం జరిగింది 1996 నవంబర్ 1. అక్కడ అక్టోబర్ ఎప్పుడు జరిగింది? 27 అక్టోబర్ 27. తర్వాత నెక్స్ట్ నవంబర్ 1నే వరంగల్లోని మొగిలయ్య హాలులో తెలంగాణ సదస్సు నిర్వహించారు. వరంగల్లోని మొగిలయ్య హాలు 1996 నవంబర్ 1. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నవంబర్ 1వ తేదీని ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ వాదులంతా కూడా బ్లాక్ డేగా జరుపుకున్నారు, విద్రోహ దినంగా జరుపుకున్నారు. కాబట్టి ఆ రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతపరిచే వాళ్ళు. ఆ విధంగా 96 నవంబర్ 1న వరంగల్లోని మొగిలయ్య హాల్లో తెలంగాణ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు 200 మంది వస్తారన్న వీళ్ళు అనుకుంటే నిర్వాహకులు 2000 మంది పైనే వచ్చిర్రు. సభ విజయవంతమైంది. తర్వాత మన తెలంగాణ వాదులకు ఒక ఉత్సాహం వచ్చి తర్వాత అనేక సమావేశాలు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది వరంగల్ సమావేశం ఎప్పుడు జరిగింది అనేది. తర్వాత మల్లేపల్లి రాజం ట్రస్ట్ సభ. ఎవరు ఈ మల్లేపల్లి రాజం? మల్లేపల్లి లక్ష్మయ్య. మనం జస్ట్ ఒక పేరు వచ్చిందంటే ఒక హెడ్డింగ్ రాగానే దానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, అతను ఎవరు, అతను చేసిన పని ఏంటి, ఇది గుర్తుంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేయొచ్చు. గోదావరి కని పక్కన ఉన్న జనగామ ప్రముఖ జర్నలిస్టు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపకుడు మల్లేపల్లి లక్ష్మయ్య స్వగ్రామం. ఏది? జనగామ స్వగ్రామం. అయితే మల్లేపల్లి లక్ష్మయ్య స్థాపించింది ఏంటంటే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. ఇది ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. మరి మల్లేపల్లి రాజం ఎవరు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య యొక్క చిన్న అన్న ఇతడు.
ఆ రాజం యొక్క ప్రత్యేకత ఏంటంటే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి మల్లేపల్లి రాజం. అయితే సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా అయితే హత్య గావించబడ్డాడు. అతని యొక్క జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మల్లేపల్లి లక్ష్మయ్య ఏం చేస్తారంటే ఒక ట్రస్ట్ను కండక్ట్ చేసి స్మారక సభ నిర్వహిస్తూ ఉంటాడు. అయితే 1997లో నిర్వహించిన స్మారక సభలో జనవరి 14న నిర్వహించిన స్మారక సభలో ప్రొఫెసర్ జయశంకర్ చే స్మారకోపన్యాసాన్ని ఇప్పించాడు. ఎవరు? మల్లేపల్లి లక్ష్మయ్య. అయితే మల్లేపల్లి రాజం స్మారక ఉపన్యాసంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాలుగా సంగం మీడియా గ్రూప్ వారు ప్రచురించారు. ఈ సమావేశంలో ఇచ్చిన ఉపన్యాసాల నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాలను సంగం మీడియా గ్రూప్ వారు ప్రచురించారు. అంటే జయశంకర్ గారి ఆలోచనల నుంచి ఈ పుస్తకాలను ఎవరు ప్రచురించారంటే సంగం మీడియా గ్రూప్ వారు ప్రచురించారు. ఈ 3 పాయింట్లు ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు. నెక్స్ట్, హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ సంస్థ ఎవరు ఏర్పాటు చేశారంటే పోలీసులచే హత్య గావించబడిన గులాం రసూల్ స్మారకార్థం ప్రతి సంవత్సరం సభ నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ జర్నలిస్టులు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థను ఏర్పాటు చేసుకొని 1997 జనవరి 19న, ఈ డేట్ ఇంపార్టెంట్, హైదరాబాద్ పుత్లిబావ్లోని వివేకవర్ధిని కాలేజీ వద్ద గల అశోక టాకీస్లో ఒక సభ జరిగింది. తెలంగాణ సంస్కృతి వివక్ష పైన ఒక సభను కండక్ట్ చేశారు. ఈ సభకు నిర్వాహకుడు పాశం యాదగిరి. ఎవరు? పాశం యాదగిరి. ఎక్కడ జరిగింది అంటే వివి కాలేజ్, వివేకవర్ధిని కాలేజ్ వద్ద గల అశోక టాకీస్. సో ఈ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. డేటు, లొకేషన్, సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ఇంకొకటి, ఈ సంస్థలో లేకపోతే ఈ సభలో జరిగిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సదస్సులోనే గాదె ఇన్నయ్య దగాపడ్డ తెలంగాణ అనే పుస్తక సంచిక మొదటి సంచిక ఆవిష్కరణ జరిగింది. మీరు దగాపడ్డ తెలంగాణ అనగానే గాదె ఇన్నయ్య గుర్తు రావాలి. మొదటి సంచిక హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థ నిర్వహించిన సభలో మొదటి సంచిక ఆవిష్కరణ జరిగింది. దీనితో పాటు గద్దర్ కూడా తొలిసారి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానం అనే గీతాన్ని కూడా ఈ సదస్సులోనే పాడారు. అంటే ఈ 2 ముఖ్యమైన పాయింట్లు ఈ సదస్సుకు సంబంధించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇదే సదస్సులో ఆచార్య జయశంకర్ గారు రచించిన పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుంది కూడా ఆవిష్కరించారు. తెలంగాణలో ఏం జరుగుతుందన్న పుస్తక ఆవిష్కరణ కూడా ఈ సదస్సులో జరిగింది. సో ఇవి ముఖ్యమైన పాయింట్లు. నెక్స్ట్, భువనగిరి సభ. ఇక్కడ ఉన్న ముఖ్యమైన సభలో భువనగిరి సభ, సూర్యాపేట సభ కొంచెం వెరీ ఇంపార్టెంట్. భువనగిరి సభ ఎప్పుడు జరిగింది? 1997. ఏ తేదీలలో జరిగింది? 1997 మార్చ్ 8 and 9. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. 1944లో ఆంధ్ర మహాసభ జరుగుతుంది భువనగిరిలో. ఇదే డేట్లలో జరుగుతుంది, మార్చ్ 8 and 9లో. అందుకే అవే డేట్స్ తీసుకొని భువనగిరిలో సభ కండక్ట్ చేస్తారు. ఈ సభ ఒక ప్రత్యేకత. ఈ సభలో గద్దర్ నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే గీతాన్ని పాడారు. ఇక్కడ 2 ముఖ్యమైన, ఇంతమందికి ఒక సాంగ్ చూసాము, ఇప్పుడు నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే గీతాన్ని మొదటిసారి పాడింది భువనగిరి సభలో 1997లో జరిగిన భువనగిరి సభలో. దీనికి సంబంధించిన చారిత్రక నేపథ్యం అనేది ఇక్కడ ఇచ్చినాము. అయితే ఈ సభలో ముఖ్యంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి న్యాయవాదులు, రచయితలు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు కలిసి సాహితీ మిత్ర మండలిగా ఏర్పడి భువనగిరి సభను నిర్వహించారు. ప్రీవియస్ బిట్టు, సాహితీ మిత్ర మండలిగా ఏర్పడి కింది ఏ సదస్సు నిర్వహించారని అడిగారు? భువనగిరి సదస్సు. నెక్స్ట్, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో ఎక్కడ జరిగింది అంటే ఇండియన్ మిషన్ హై స్కూల్. అంటే భువనగిరి అని గుర్తుపెట్టుకుంటే సరిపోదా అంటే ఇది ముఖ్యమైన సభ కొంచెం కాబట్టి ఇండియన్ మిషన్ హై స్కూల్లో జరిగింది. భువనగిరి సభకు పేరేం పెట్టిరంటే దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేశారు. దగాపడ్డ తెలంగాణ. ఈ సదస్సు యొక్క సభకు దగాపడ్డ తెలంగాణ, ఆ ప్రాంగణం ఏదైతే ఉందో దానికి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టారు. నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టి ఏ సదస్సులోని ప్రాంగణానికి అని అడగొచ్చు? భువనగిరి సభ సదస్సులోని ప్రాంగణానికి. నెక్స్ట్, ఈ సభను ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ప్రారంభించారు. చూడండి, ఇక్కడ 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ వరుసగా ఉన్నాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సాహితీ మిత్ర మండలి, ఇండియన్ మిషన్ హై స్కూల్, దగాపడ్డ తెలంగాణ,
నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణం కాళోజీ నారాయణరావు గారు ఈ సదస్సును ప్రారంభించారు. మరి ఈ సదస్సుకు హాజరైన మేధావులు అనేక మంది అనేక విషయాలపైన ప్రసంగించడం జరిగింది. మరి ఎవరెవరు ఏ అంశాలపైన ప్రసంగించారనేవి చాలా ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోలేము ఇప్పుడున్న టైంలో. లేదు కొన్ని గుర్తుపెట్టుకుంటా అంటే ప్రముఖులను గుర్తుపెట్టుకోండి. జయశంకర్ విద్యా వైద్య రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రసంగించారు. నెక్స్ట్ బియ్యాల జనార్దన్ రావు ఆదివాసుల సమస్యలపై వలసీకరణ 1/70 చట్టం. జనార్దన్ రావు గారు గుర్తురాగానే ఆదివాసీలపైన పరిశోధన చేసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకుంటే ఆదివాసీలకు జరిగిన అన్యాయాలపైన కూడా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి బియ్యాల జనార్దన్ రావు అంటే ఆదివాసీల సమస్యలు. నెక్స్ట్ ఇంకొకటి ఈ సభలో జరిగింది. కేజీ సత్యమూర్తి పీపుల్స్ వార్ పార్టీ మాజీ నేత, బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు కేజీ సత్యమూర్తి ఈ సభలో పాల్గొని తమ పార్టీ తక్షణమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుందని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే కేజీ సత్యమూర్తి. ఏ హోదాలో? బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు కేజీ సత్యమూర్తి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ భువనగిరి సభకు ఒక సభ నిర్వహించినప్పుడు అనేక తీర్మానాలు అనేవి ప్రకటిస్తారు. ఆ తీర్మానాలు ఏంటి అంటే దాదాపుగా మీరు చూడండి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న తీర్మానాలు అన్నింటిలో కామన్గా ఉంటాయి. దాదాపు అన్ని సభల్లో అవే తీర్మానాలు ఉంటాయి. కొంచెం తేడా ఉంటుంది. రఫ్గా అర్థం చేసుకోవడానికి చదవాలి. ప్రతిదీ బట్టి పట్టాలంటే చాలా తీర్మానాలు ఉంటాయి. అన్ని తీర్మానాలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇది భువనగిరి సభ. ఇదే విధంగా తెలంగాణ ప్రగతి వేదిక, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఇలా చాలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో నేను ఇదంతా మీకు ఒక అవగాహన కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ షార్ట్ పాయింట్స్ గుర్తుంటే జాబ్ వస్తుందా సరిపోతుందా అనేది కాదు. ఈ ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకుంటేనే మీరు 60 to 70% క్వశ్చన్స్ని కవర్ చేయగలుగుతారు. ప్రిలిమ్స్ అయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. తర్వాత మెయిన్స్కి వచ్చినప్పుడు మనం కొన్ని పాయింట్స్ని వదిలేసాం కదా, వాటి వాల్యుయేషన్గా చదువుకుంటే సరిపోతుంది. ఇది తెలంగాణ చరిత్ర ఒక్కటే కాదు, ఉద్యమం ఒక్కటే కాదు. మీరు ఈవెన్ ఇండియన్ హిస్టరీ చదివినప్పటికీ, వేరే ఏది జనరల్ సైన్స్ చదివినప్పటికీ కూడా కొంత స్కిప్ చేయాల్సిన మ్యాటర్ ఉంటుంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి అని మీరు అనుకుంటే ఇంపాసిబుల్ అండి. కానీ ఇంపార్టెంట్ ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలగాలి. ఈ విధంగా ఈ 1 monthని ఒక 4 ముఖ్యమైన సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తూ 10 డేసా 7 డేసా లేకపోతే డైలీ మార్నింగ్ ఒక సెక్షన్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్టు, 2 hours ఒక్కొక్క సబ్జెక్టుకు పెట్టుకొని టైం టేబుల్ వేసుకొని ఈ 30 days లేదా 45 days కరెక్ట్ ప్లానింగ్గా చదవండి. లాస్ట్ ఒక 5 to 10 days మళ్ళీ అన్నింటికి రివిజన్ పెట్టుకోండి. తప్పకుండా 60 marks ఈజీగా వస్తాయి. ఇంకా ముఖ్యమైన టాపిక్స్ లేకపోతే క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.